1972 అక్టోబర్ 13 ఓ సంఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఉరుగ్వే రగ్బీ టీం సభ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి 45 మంది ఓ విమానంలో ప్రయాణం చేశారు. కానీ ఈ ప్రయాణం ఊహించని విధంగా భయంకరమైన కష్టాలను తీసుకువచ్చింది. మంచుతో కప్పబడ్డ ఆండీస్ పర్వతాలలో 72 రోజుల పాటు వారంతా బతికే పోరాటం సాగించారు. ఇది మనిషి అసాధారణమైన మనోధైర్యానికి, బతికే కోరికకు గొప్ప ఉదాహరణ. అక్టోబర్ 12, 1972 ఉరుగ్వే నుండి చీలీకి బయలుదేరిన ఓల్డ్ క్రిస్టియన్స్ రగ్బీ టీం సభ్యుల విమానం ఆండీస్ పర్వతాలపై ప్రయాణిస్తుంది. అక్టోబర్ 13న మంచుతో కప్పబడ్డ పర్వతాలలో దారి తప్పి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమిపై పడిపోయింది. విమాన రెక్కలు విరిగిపోయాయి. 12 మంది అక్కడికక్కడే మరణించారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో మంచు కొండల మధ్య జీవనం కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఆ మంచు ప్రదేశంలో ఎటు చూసినా మనుషులు లేరు. తినడానికి కేవలం కొన్ని చాక్లెట్లు, బిస్కెట్లు మాత్రమే ఉన్నాయి. క్షణక్షణం ఆకలి పెరుగుతూ బతకడానికి మార్గం లేకపోయే పరిస్థితి. వారంతా ఎలా బ్రతకాలి, ఎలా బయటపడాలి? ఎక్కువ రోజులు గడిచిపోయాయి. భోజనం పూర్తిగా అయిపోయింది. మంచుకొండల మధ్య ఎక్కడా చెట్లు లేవు, జంతువులు లేవు. ఆకలితో అలమటించిన ఆ విషాన పరిస్థితులలో వాళ్లకు ఒకటే మార్గం కనిపించింది. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను తినడమే. మొదట్లో ఎవరూ అంగీకరించలేదు. కానీ బతకడం కోసం చివరికి వారంతా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్టోబర్ 29న రాత్రి ఊహించని విధంగా పెద్ద హిమపాతం వచ్చింది. విమానం శిథిలాలపై మంచు కుప్పలు కుప్పలుగా పడిపోయి మరో 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఇప్పుడు మిగిలిన 19 మంది మాత్రమే. ఇప్పటికైనా ఎవరో వచ్చి కాపాడుతారని ఎదురు చూసిన వాళ్లకు మరో షాక్ ఎదురైంది. కొంతకాలానికి ఒక చిన్న రేడియో దొరికింది. అందులో వినిపించిన వార్త గాలింపు చర్యలు ఆపివేశారని, మనల్ని రక్షించేందుకు ఎవరూ లేరు, మనమే బయటపడాలి. డిసెంబర్ 12, 1972 మంచుతో కప్పబడ్డ పర్వతాలను దాటి బయలుదేరారు. 10 రోజుల పాటు ప్రయాణించిన వాళ్ళు చివరికి పచ్చని చెట్లు, నదిని చూశారు. ఆనందంతో కేకలు వేసినా ఎవరూ వినలేదు. మరుసటి రోజు ఓ రైతు వారిని చూశాడు. అతని సహాయంతో ఆ వార్త చిలీ ప్రభుత్వానికి చేరింది. చిలీ సైన్యం హెలికాప్టర్ను పంపి చివరకు 16 మందిని రక్షించింది. 72 రోజుల పాటు మంచులో బతికిన వాళ్ళు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. కానీ ఈ అనుభవం ప్రపంచాన్ని ఊహించిన నిజంతో పరిచయం చేసింది. ఈ కథను ఆధారంగా చేసుకుని పలు సినిమాలు, డాక్యుమెంటరీలు రూపొందించాయి. 1993లో అలైవ్ అనే సినిమా, 2023లో సొసైటీ ఆఫ్ ద స్నో ఈ సంఘటనను మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాయి. ఇలాంటి మరిన్ని వాస్తవ సంఘటనల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.